అంటే ఇప్పుడు మీరు అన్నారు 390 400 మార్కులు అంటే దాదాపు 200 మార్కులు తేడాతో ఉండేది. కానీ అప్పట్లో నాలెడ్జ్ కూడా అట్లా ఉండేది. ఇప్పుడు మీ నాలెడ్జ్ చూసినట్టయితే ఎప్పటివైనా నేను ఒక ఏదన్నా అడగగానే వెంటనే చెప్పగలను. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అంత నాలెడ్జ్ లేదు. ఏదో చదువుతున్నాము, మార్క్స్ కోసం చదువుతున్నాము అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇదివరకు 5th క్లాస్లో నీకేమి లెసన్ ఉంది, లేకపోతే అలా ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు మీరు? అప్పుడు విద్య అనేటువంటిది మనిషికి ఒక అవసరమైన వస్తువుగా అది దేహంలో జీర్ణం అయిపోయేదమ్మా. ఇప్పుడు మార్కుల కోసం చదవటం, పరీక్ష ఉందని మర్చిపోవటం అనేటువంటిది ఈ తరం పిల్లలకి అలవాటు అవడంతో దానికి తోడు ఆబ్జెక్టివ్ టైప్ అయ్యి దాంతో ఎక్కువ మార్కులు కనుక వస్తే ఆ సంస్థకి పేరు వస్తుందని చెప్పేసి మార్కులు కూడా అలా కొన్ని సంస్థలు వేసి పిల్లల్ని ఒక విధంగా నా ఉద్దేశం చెడగొడుతున్నాయి అనే ఉద్దేశం. చెడగొడుతున్నారంటారా? తప్పకుండా. తల్లిదండ్రులు చెడగొడుతున్నారా లేకపోతే స్కూల్ యాజమాన్యమా? అసలు ఏం లోపం అంటారు? ఉభయలుది పాత్ర ఉందమ్మా. ఎందుకంటే పరీక్ష గనక మాస్టర్ గారు కొట్టారు అంటే తల్లిదండ్రులు నువ్వు తప్పు చేస్తే కొట్టారా అని చెప్పి తల్లిదండ్రులు వెళ్ళి మళ్ళీ మాస్టర్ గారిని అడిగేటువంటి రోజులు ఉండేవి కాదమ్మా. కావాలంటే నాన్న నన్ను కొట్టారు అంటే వారు 2 కొట్టారు, నేనైతే 4 కొడతానరా అనేవారు అన్నమాట. అవసరమైతే 2 దెబ్బలు కొట్టాలి అనేవారు. కానీ ఎప్పుడు ఏ తల్లిదండ్రి కూడా మా అబ్బాయిని ఎందుకు కొట్టావు అని బడికి వచ్చి ఒక మాస్టర్ గారిని నిలదీసేటువంటి రోజులు లేవమ్మా. అప్పుడు అందరి మీద ప్రేమ సమానంగా ఉండేది. తప్పు చేసిన వాళ్ళని భయం కానీ భక్తి కానీ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఉంటేనే కానీ మనిషికి విద్య రాదమ్మా.